రష్యా ఆర్కిటిక్ రీజన్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ఎందుకంటే ఆర్కిటిక్లో ఏ ప్రభావం ఉన్నా అది రష్యా మీద ఉంటుంది. రష్యా 2 కాంటినెంట్స్లో ఉంది, అది ఆల్రెడీ మనకు తెలుసు, యూరప్ అండ్ ఏషియా. అందుకనే యురేషియాగా చెప్తాం రష్యాని. యురేషియా ప్లేట్ మీద కూడా రష్యా ఉంది జియోగ్రఫికల్గా, జియోలజికల్గా. అయితే ఆర్కిటిక్ రీజన్కి బాగా దగ్గరగా ఉండటం వల్ల మనకి -°C వింటర్లో కూడా రష్యాలో ఉన్న ఆర్కిటిక్ దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో నమోదవుతూ ఉంటుంది. అంటే ఆర్కిటిక్ యొక్క ప్రభావం రష్యా మీద బాగా ఉంటుంది. దీనివల్ల ఆర్కిటిక్ గురించి, వెదర్ ఫోర్కాస్టింగ్ గురించి, ఆర్కిటిక్లో ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ గురించి తెలుసుకోవడం రష్యాకి మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని రష్యా ఒక సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ని ప్లాన్ చేసింది. సో దాన్ని ఆర్కిటిక్ M సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ అంటారు. ఆర్కిటిక్ M సిరీస్ ఆఫ్ శాటిలైట్స్లో ఆర్కిటిక్ M 1, 2, 3 అలా శాటిలైట్స్ లాంచ్ చేసుకుంటూ పోతుంటారు. ఆ సిరీస్లో ఫస్ట్ శాటిలైట్ని డిసెంబర్ ఎండ్కి ప్రయోగించాలన్నదే రష్యా ఉద్దేశంగా కనిపిస్తుంది. సో ఇది బైకనూర్ స్పేస్ సెంటర్ని ఎక్కువగా శాటిలైట్స్ లాంచ్ చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటుంది. అయితే ఎందుకు ఆర్కిటిక్ యొక్క ఎకాలజీ, ఆర్కిటిక్ యొక్క ఎన్విరాన్మెంట్, ఆర్కిటిక్ యొక్క వెదర్ ఫార్కాస్టింగ్ని తెలుసుకోవడానికి ఈ శాటిలైట్ ఆర్కిటిక్ శాటిలైట్ M అనే శాటిలైట్స్ ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే ఆర్కిటిక్, అంటార్కిటికాని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఓన్లీ నియర్ బై కంట్రీస్ యొక్క ఉద్దేశమే కాదు. వరల్డ్ కంట్రీస్ అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐస్ షీట్స్ని మెల్ట్ అవ్వకుండా కాపాడుకోవాలి. సో మనం 0 నుంచి 90కి వెళ్తే 90° నార్త్ పోల్లో ఆర్కిటిక్ ఉంటుంది. 0° నుంచి 90° సౌత్ పోతే 90° సౌత్లో మీకు అంటార్కిటికా ఉంటుంది. ఆర్కిటిక్, అంటార్కిటికాలో సన్ రేడియేషన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి అక్కడ ఉన్న వాటర్ అంతా కూడా ఐసీ క్యాప్స్ ఫార్మేషన్లో ఉంటుంది. ఒకవేళ ఐసీ క్యాప్స్ కనుక మెల్ట్ అవుతున్నాయి, ఇప్పుడు ఎందుకు మెల్ట్ అవుతున్నాయి అంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువగా అవుతుంది, ఐస్ షీట్స్ మెల్ట్ అవుతున్నాయి. సో ఐస్ షీట్స్ మెల్ట్ అవడం వల్ల మనకి మేజర్ కాజెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఐస్ షీట్ కనుక మెల్ట్ అయితే, సపోజ్ ఐస్ షీట్ మెల్ట్ అయితే ఏమవుతుందంటే సన్ రేడియేషన్ని ఐస్ షీట్స్ ఉంటే 90% అబ్జర్వ్ చేసుకుంటాయి, 10% మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే 90% రిఫ్లెక్ట్ చేస్తాయి అవుటర్ స్పేస్లోకి ఐస్ షీట్స్. ఒకవేళ కనుక ఐస్ షీట్స్ లేకపోతే 90% రిఫ్లెక్షన్ పోతుంది, అంటే సన్ రేడియేషన్ వచ్చింది ఇక్కడే ఉండిపోతుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ ఇంకా ఎక్కువ అవకాశం ఉంది. దాంతో పాటుగా ఐస్ షీట్స్ అని 2000-3000 ఇయర్స్ నుంచి అలానే థిక్గా ఉండుంటాయి. అప్పుడు అవి కార్బన్ క్యాప్చర్ చేసుకొని ఉంటాయి, అంటే కార్బన్ని, మీథేన్ని స్టోర్ చేసుకొని ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ లేదా కార్బన్ కాంపౌండ్స్ని, మీథేన్ని. ఒకవేళ ఐస్ షీట్స్ కనుక మెల్ట్ అయ్యి వాటర్గా మారిపోతా ఉంటే దాంట్లో కార్బన్ స్టోరేజ్ అయినటువంటి మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ కూడా గ్లోబల్ వార్మింగ్ గ్యాసెస్ అయినటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయిన ఇవి ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాంతో పాటుగా ఐస్ షీట్స్ మెల్ట్ అయితే ఓషన్ సీ లెవెల్ రైజ్ అవుతుంది. దాంతో పాటుగా ఐస్ షీ క్యాప్స్ లో ఉన్న ఐస్ మెల్ట్ అయ్యి వాటర్ గా మారిపోవటం వల్ల వాటర్ ఎక్కువగా హీట్ ని అబ్జర్వ్ చేస్తాయి. దాంతో పాటు వాటర్ ఎసిడిఫికేషన్ బాగా పెరిగిపోతుంది. సింపుల్ గా గ్లోబల్ వార్మింగ్ కి ఐస్ షీట్స్ మెల్ట్ అయితే ఐస్ షీట్స్ మెల్ట్ అవడం వల్ల ఇంకా గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో సింపుల్ గా గ్లోబల్ వార్మింగ్ అంటే ఏం లేదు, సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉంటుందో ఆ రేడియేషన్ మాక్సిమం రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది స్పేస్ లోకి. కానీ మనం ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేయడం వల్ల, అంటే వెహికులర్ పొల్యూషన్స్ కానీ, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ కానీ, దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది. అంటే ఎయిర్ లోకి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రస్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10 ఇలాంటి విషవాయువులు రిలీజ్ అయ్యి ఇవన్నీ కూడా ఎర్త్ చుట్టూ ఉండిపోతాయి. ఇప్పుడు సన్ రేడియేషన్ వచ్చినప్పుడు ఈ గ్యాసెస్ ఏం చేస్తాయంటే ఈ సన్ రేస్ ని రిఫ్లెక్ట్ బ్యాక్ కానివ్వవు స్పేస్ లోకి. అలాంటప్పుడు ఏమవుతుంది, సన్ రేస్ ఇక్కడే ఉండిపోతాయి, అబ్జర్వ్ చేస్తాయి సన్ రేస్ ని, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి. సో ఈ సన్ రేస్ వచ్చినట్టు రిఫ్లెక్ట్ బ్యాక్ కాకపోవడంతో ఈ గ్యాసెస్ ఎర్త్ మీద ఉండటం వల్ల సన్ రేస్ యొక్క ఇంటెన్సిటీ ఎర్త్ మీద పెరుగుతుంది, గ్లోబల్ వార్మ్ అవుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. అంటే గ్రీన్ హౌసెస్ వల్ల సన్ రేస్ రిఫ్లెక్ట్ కాకుండా ఇక్కడే ఉండిపోయి గ్లోబ్ అనేది వార్మ్ అవుతుంది. దీన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కుతుంది. భూమి వేడెక్కడం వల్ల ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఓషన్ లో ఉన్నటువంటి ఐస్ షీట్స్ మెల్ట్ అయిపోతున్నాయి. దీనివల్ల ఓషన్స్ లోకి ఈ మెల్ట్ అయిన ఐస్ వచ్చేస్తుంది. దీన్ని మనం గ్లోబల్ వార్మింగ్ గా చెప్తాం అనమాట. గ్లోబల్ వార్మ్ అవుతుంది గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల, దీన్ని గ్లోబల్ వార్మింగ్ అని చెప్తాం. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఐస్ షీట్స్ మెల్ట్ అవుతున్నాయి, ఓషన్స్ రైజ్ అవుతున్నాయి. ఓషన్స్ రైజ్ అయితే మనం సబ్మెర్జ్ అయిపోతాం ఓషన్స్ లోకి.
ఇది వరల్డ్ ఫేస్ చేయాల్సి ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం ఫ్యూచర్లో. అందుకని ఆర్కిటిక్ అంటార్క్టికాలో రీసెర్చ్ బాగా జరుగుతుంది. ఆర్కిటిక్ అంటార్క్టికాలో ఉన్న ఐస్ షీట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రీన్లాండ్ ఒక్కటి కలిగితేనే దాదాపుగా 230 ఫీట్స్ వస్తాయి. ఓషన్ లెవెల్ అనేది 230 ఫీట్స్ పెరుగుతుంది. సో అలాంటి గ్రీన్లాండ్ కన్నా కూడా హెవీగా ఉన్న ఐస్ షీట్స్ ఆర్కిటిక్ అంటార్క్టికాలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సో అందుకని ఆర్కిటిక్ అంటార్క్టికా యొక్క ఎన్విరాన్మెంట్ ఎకాలజీ అనేది టెలిస్కోపిక్ కన్వర్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక చోట కనుక ఆర్కిటిక్ అంటార్క్టికాలో ఏదైనా అలజడి జరిగితే అది ప్రపంచం మొత్తం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని ఆర్కిటిక్ అంటార్క్టికా యొక్క ఎన్విరాన్మెంట్ మీద అన్ని కంట్రీస్ కూడా రీసెర్చ్ చేస్తున్నాయి. దగ్గరగా మోస్ట్ ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్ రష్యా లాంటి కానీ, ఆస్ట్రేలియా లాంటి కానీ, న్యూజిలాండ్ లాంటి కానీ, ఎందుకంటే రష్యా దగ్గరగా ఉంటుంది ఆర్కిటిక్ ఓషన్ కి. యూరోపియన్ కంట్రీస్ కూడా దగ్గరగా ఉంటాయి ఆర్కిటిక్ ఓషన్స్ కి. ఆర్కిటిక్ ఓషన్స్ మీద రీసెర్చ్ పర్పస్ మీద రష్యా ఇప్పుడు ఆర్కిటిక్ M సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ ని ఆర్కిటిక్ లో ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, దాంతో పాటుగా వెదర్ ఫోర్కాస్టింగ్ తెలుసుకోవడం కోసం ఈ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్ ని రష్యా లాంచ్ చేయడానికి తయారైంది.